సన్ స్క్రీన్ అనేది మనకిప్పుడు రెగ్యులర్ యూసేజ్‌లో వెరీ ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్ మన ఇండియన్ స్కిన్ టైప్‌లో మనం వాడేది వైట్ పీపుల్ వాడినట్టు స్కిన్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయడానికో, నివారించడానికో కాదు. మన స్కిన్‌లో స్కిన్ క్యాన్సర్, మెలనోమాస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. రావు అనట్లేదు కానీ బట్ ఆ శాతం తక్కువుంటుంది. బట్ మనం సన్ స్క్రీన్ మెయిన్‌గా వాడుకోవాల్సింది మన స్కిన్ అనేది ఈజీగా టాన్ అవుతుంది. లేదంటే ఈజీగా నల్ల మచ్చలు రావచ్చు. ఈజీగా మెలాస్మా ఆర్ మంగు మచ్చలు రావచ్చు. సో, ఈ తత్వం ఉన్నవాళ్ళు అండ్ ఇండియన్ స్కిన్ టైప్ లో కొంచెం త్వరగా ఎండలోకెళ్తే నలుపు వచ్చేసే తత్వం ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ వాడుకోవడం ఇంపార్టెంట్. దాంతో పాటు సన్ స్క్రీన్ రెగ్యులర్ గా వాడుకుంటే మన ఏజింగ్ కూడా త్వరగా అయ్యేది, త్వరగా ముడతలు వచ్చేది ఆ తత్వం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఎండ వల్ల మన స్కిన్ మీద ఉన్న ఆ ప్రభావం వల్ల, ఆక్సిడేషన్ డ్యామేజ్ వల్ల త్వరగా స్కిన్ సాగ్ అవ్వడం, చిన్న చిన్న ముడతలు రావడం లాంటివి జరగచ్చు. అది రెగ్యులర్ గా సన్ స్క్రీన్ వాడుతూ ఉంటే గనక మీకు తత్వం అనేది స్లో అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది డే టైమ్ లో. బికాస్ యూజువల్లీ మనం ఇంట్లో ఎప్పుడు బ్రైట్ లైట్స్ వేసి ఉంచుతాము, లేదంటే ఈ పెద్ద పెద్ద విండోస్ నుంచి సన్ లైట్ లోపలికి వస్తూ ఉంటుంది. సో వీటన్నిటి నుంచి మనం స్కిన్ ని కాపాడుకోవాలి అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్. సో మనకు సన్ స్క్రీన్ లో కూడా టైప్స్ ఉంటాయి. అందులో మనం SPF చూస్తాము, PA ఫ్యాక్టర్ చూస్తాము. దాంతో పాటు ఏ టైప్ ఆఫ్ అంటే అది క్రీమా, లోషనా, జెల్లా, మ్యాట్ ఫినిష్ ఏంటనే చూసుకుంటాము. సో ఐడియల్లీ SPF 50+ ఉన్న సన్ స్క్రీన్ వాడుకోవాలి. PA ఫ్యాక్టర్ లో ప్లస్ సైన్స్ ఉంటాయి. 3+ ఆర్ 4+ ఉన్న సన్ స్క్రీన్ వాడుకోవాలి. దాంతో పాటు ఎక్స్ట్రాగా విజిబుల్ లైట్ ప్రొటెక్షన్ ఉంటే అది ఎస్పెషల్లీ ల్యాప్టాప్ ముందు వర్క్ చేసే వాళ్ళకి ఇంకా మోర్ యూస్ఫుల్ అండి. వీటితో పాటు మన స్కిన్ టైప్ ని బట్టి డ్రై స్కిన్ టైప్ అయితే క్రీమ్ ఆర్ లోషన్ ఫార్మ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చు. వెరస్ ఆయిలీ స్కిన్ టైప్ అయితే జెల్ ఫార్మ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చు. అండ్ ఈ మధ్యన వచ్చే ఆర్గానిక్ సన్ స్క్రీన్స్ అని కానీ, లేదంటే హర్బల్ సన్ స్క్రీన్స్ అని కానీ వస్తున్నాయి. అవి యూజువల్లీ సరిగా పని చేయవు. సో మీరు సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటున్నప్పుడు ప్రాపర్ గా ఇంగ్రీడియంట్స్ ఉన్న మెడికేటెడ్ సన్ స్క్రీన్ వాడుకోవడం బెటర్. ఇందులో కూడా మీకు కెమికల్స్ ఎక్కువగా వద్దు అంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో కానీ, చిన్నపిల్లల్లో కానీ మనం ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వీటిలో కెమికల్ కంటెంట్ తక్కువ ఉంటుంది, స్కిన్ లోపలికి అబ్జార్బ్ అయ్యే ఆ టెండెన్సీ తక్కువ ఉంటుంది. సో అండ్ ఈవెన్ నాకు కెమికల్ సన్ స్క్రీన్స్ వద్దు, దానివల్ల తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చాలా మంది అడుగుతారు. ఈ సన్ స్క్రీన్స్ లో 1-2 ఇంగ్రీడియంట్స్ వల్ల ఫ్యూచర్ లో ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది అని తేల్చి ఆ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు బ్యాన్ చేశారండి. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ చూజ్ అ ఫిజికల్ సన్ స్క్రీన్. సో ఇందులో ఏంటంటే మినరల్స్ లైక్ టైటానియం డైఆక్సైడ్ అని, జింక్ ఆక్సైడ్ అని ఉంటాయి. వాటి వల్ల ఇలాంటి ప్రమాదం ఏమీ ఉండదు. సో కుదిరినంత వరకు చూస్ మినరల్ సన్ స్క్రీన్, లేదు అంటే కెమికల్ సన్ స్క్రీన్స్ లో కూడా సేఫర్ కెమికల్స్ ఉన్నది మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా ఈవెన్ ఇంట్లో కూడా మార్నింగ్ టైంలో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎక్కువగా లైట్ కి ఎక్స్పోజ్ అవుతుంటే ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి అది రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది.